హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ జీకే బిట్స్ని ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి కొన్ని జీకే బిట్స్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియాస్ ఫస్ట్ 500 మెగావాట్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అచీవ్డ్ క్రిటికాలిటీ ఎట్ విచ్ ప్లేస్? భారతదేశపు తొలి 500 మెగావాట్ల పిఎఫ్బిఆర్ ఎక్కడ క్రిటికాలిటీ సాధించింది? సో దీని యొక్క ఫుల్ ఫామ్ను షార్ట్ కట్ ఫామ్ కూడా తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. సో దీని యొక్క ఆన్సర్ విషయానికి వస్తే ఈ పిఎఫ్బిఆర్ అనేది తమిళనాడులోని కల్పకంలో అయితే నిర్మించబడింది. ఇది తమిళనాడులో అయితే ఉంది. కల్పకం అనేటువంటి ప్రాంతంలో నిర్మించబడింది. దీన్ని ఎవరు తయారు చేస్తున్నారంటే ఐజీసీఆర్ అనేది దీన్ని తయారు చేస్తుంది. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అనేది ఈ పిఎఫ్బిఆర్ని అయితే అభివృద్ధి చేస్తుందన్నమాట. అసలు అంటే ఏంటి ఈ పిఎఫ్బిఆర్ అంటే ఏంటంటే, ఇది ఒక అణు రియాక్టర్. ఇది యురేనియంని ఉపయోగించి మరింత ప్లూటోనియం అయితే ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఒక రియాక్టర్గా అయితే పనిచేస్తుందన్నమాట. దేంట్లో భాగంగా పనిచేస్తుందంటే, భారతదేశం 3 దశల అణు విద్యుత్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టారు కదా. సో ఆ దశలో అయితే పనిచేస్తుంది. రెండవ దశలో ఇది పనిచేస్తుంది అనమాట. ఆ 3 దశల ప్రోగ్రాంలో ఇది రెండవ దశలో అయితే ఉంది. సో ఇది ఎందుకు మనకి యూజ్ అవుతుందంటే, ఫ్యూచర్లో తక్కువ ఇంధనంతో ఎక్కువ విద్యుత్ని అయితే ప్రొడ్యూస్ చేస్తారు. బట్ ఇది ఒక అణు రియాక్టర్. లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? ఎకో ఫ్రెండ్లీ హోలీ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ఎన్విరాన్మెంట్, పర్యావరణ మంత్రిత్వ శాఖ అయితే ఈ ఎకో ఫ్రెండ్లీ హోలీనైతే ప్రారంభించిందనమాట. ఏంటి అసలు ఈ ఎకో ఫ్రెండ్లీ హోలీ అంటే, సహజ రంగులను ఉపయోగించి పర్యావరణానికి హాని లేకుండా హోలీ పండుగను అనేది అయితే జరుపుకోవాలి. హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ అలా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో కెమికల్స్ యూస్ చేసినటువంటి ఆ కలర్స్ని మనం వాడడం వల్ల పర్యావరణం నాశనం అవుతుంది. అంతేకాకుండా మన చర్మం కూడా అనారోగ్యానికి గురవుతుంది. కాబట్టి వాటిని నిషేధించి సహజంగా కూరగాయలను, పువ్వులను ఉపయోగించి రంగు, ఫర్ ఎగ్జాంపుల్ ఆకులను ఉపయోగించి గ్రీన్ కలర్, బీట్రూట్ను ఉపయోగించి రెడ్ కలర్, ఈ పసుపు ఉంటుంది కదా, పసుపు కొమ్మలను ఉపయోగించి పసుపు కలరు, ఇలా సహజంగా అయితే కలర్స్ని ఉపయోగించి వాటిని మాత్రమే ఈ హోలీ సందర్భంలో ఉపయోగించుకోవాలని అయితే విద్యార్థులకైతే సూచించి, ఈ విధంగా సహజంగా ఉపయోగించినటువంటి రంగుల వల్ల ఆరోగ్యము పాడవదు, పర్యావరణం కూడా సురక్షితంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో పర్యావరణ మరియు అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, ఇంగ్లీష్లో దీన్ని MOEFCC అని అయితే పిలుస్తారు. అలా మీకు ఆప్షన్స్లో ఈ పేరు కూడా కనిపించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ హనుమాన్ ఈజ్ రిలేటెడ్ టు? ప్రాజెక్ట్ హనుమాన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి, వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, మానవ వన్యప్రాణి ఘర్షణకైతే ఇది సంబంధించిందనమాట. దీన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, ఏపీ అయితే ప్రారంభించింది. మార్చి 2026లో ప్రారంభించడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో దీన్ని ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, దీని ఉద్దేశం ఏంటి అని అంటే, సో అడవి ప్రాంతాల చుట్టూ కొన్ని ఊర్లు అయితే ఉంటాయి కదా, ఆ ప్రాంతాల్లో పంట నష్టాలు, ప్రాణ నష్టాలు అయితే తగ్గించడం అనమాట. జంతువులు వచ్చి పంట నష్టం చేయకుండా, లేదా ఏదైనా పశువులను దాడి చేయకుండా ఉండడం, అది అంతేకాకుండా వాటిని సంరక్షించడం కూడా. వాటికి ఏమన్నా ఆపద వాటిల్లితే వాటిని చికిత్స అందించడానికి ఏర్పాటు చేసి కొన్ని శాలలు అయితే వాటికి ఏర్పాటు చేశారు. అండ్ అంతేకాకుండా ఎవరైనా మనుషులు ఆ జంతువులకు, ఆ అడవి మృగాలకు చేతిలో చిక్కి చనిపోయినా లేకపోతే గాయపడినా వారికి కొంత ఆర్థిక సహాయం అందించడం, ఇవన్నీ కూడా దీని యొక్క ఈ ప్రాజెక్ట్ హనుమాన్ కింద అయితే వర్తిస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది నేషనల్ సైన్స్ డే 2026? 2026 జాతీయ విజ్ఞాన దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? థీమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో లాస్ట్ 6 మంత్లో ఏవైతే ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయో వాటికి సంబంధించిన థీమ్స్ అన్నింటిని కూడా చదువుకోవడానికి ట్రై చేయండి బాగా. సో ఇక్కడ నేషనల్ సైన్స్ డేకి సంబంధించి థీమ్ ఏంటంటే, ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్, విజ్ఞానంలో మహిళలు వికసిత్ భారత్కు ప్రేరణ. 2047కి మాత్రం వికసిత్ భారతదేశం యొక్క లక్ష్యం వికసిత్ భారత్గా అయితే అవ్వాలని. సో మనం ఏంటి, సివి రామన్ గారు ప్రతిబోధించినటువంటి రామన్ ఎఫెక్ట్, దాని యొక్క గుర్తుగా, దాన్ని గౌరవిస్తూ రామన్ ఎఫెక్ట్ గుర్తుగా మనం ఫిబ్రవరి 28న, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న అయితే నేషనల్ సైన్స్ డేని అయితే జరుపుకుంటాం కదా. సో ఈ సంవత్సరానికి వచ్చేసేపటికి దాని యొక్క థీమ్ ఏంటంటే, విజ్ఞానంలో మహిళలు. ఇటు వాతావరణ పరిశోధనలో కానివ్వండి, క్వాంటమ్ కంప్యూటర్స్లో కానివ్వండి, టెక్నాలజీస్లో కానివ్వండి, ఏఏ ఆధారిత వీటన్నిటిలో కూడా మహిళలను అయితే ఉత్తేజపరచడం అనమాట. అన్ని రంగాల్లో కూడా మహిళలకు అవకాశం కల్పించడం ఉన్నత స్థానంలో, దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద నేమ్డ్ ఏఎస్ఎఫ్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2026? ఏఎస్ఎఫ్ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2026 ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి అభయ్ సింగ్ అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ మైక్రాన్స్ ఏటీఎంపీ ప్లాంట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? మైక్రాన్ ఏటీపీఎం ప్లాంట్ ఎక్కడ ఉంది? భారతదేశంలో. సో ఇండియాలో ఎక్కడ ఉందంటే సానంద్, ఇది గుజరాత్లో ఉన్నటువంటి సానంద్ అనేటువంటి ప్రాంతంలో అయితే ఈ మైక్రాన్ యొక్క ఏటీఎంపీని అయితే స్థాపించడం జరిగింది. ఏటీఎంపీ అంటే అసెంబ్లీ టెస్టింగ్ మార్కెటింగ్ అండ్ ప్యాకింగ్. ఇది ఒక చిప్ తయారీకి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. ఈ చిప్స్ని ఎక్కడ మనం యూస్ చేస్తారంటే మొబైల్ ఫోన్స్లో ల్యాప్టాప్స్లో అయితే వాటిని తయారు చేయడానికి అవసరమైన చిప్స్ అన్నిటిని ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనమాట. ఈ చిప్స్ని అయితే తయారు చేస్తూ ఉంటారనమాట. ఈ ప్రాజెక్ట్ అనేది మేక్ ఇన్ ఇండియాలో అయితే భాగంగా అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేశారు. ఫిబ్రవరిలోనైతే దీన్ని ప్రారంభించడం కూడా అయితే జరిగింది ప్రధాని మోదీ గారు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఇక్కడ మన భారతదేశంలో కంపెనీ స్థాపించడమే కాకుండా ఆ ప్లాంట్ ద్వారా చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ భారత్ టెక్స్ 2026 విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ సిటీ? భారత్ టెక్స్ 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అనమాట. న్యూఢిల్లీలోని భారత మండపంలోని ప్రగతి మైదానంలో అయితే దీన్ని నిర్వహించబోతున్నారు. భారత్ టెక్స్ట్ ట్రేడ్ ఫెడరేషన్ మరియు భారతదేశం యొక్క వస్త్ర మంత్రిత్వ శాఖ దీన్నైతే నిర్వహించబోతున్నారనమాట. సో ఏంటంటే ఒక క్లాత్స్ యొక్క ఎగ్జిబిషన్ లాగా అంతర్జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో అయితే దీన్ని నిర్వహించబోతున్నారు. జూలై నెలలో అయితే దీన్ని నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ విచ్ ఎయిర్పోర్ట్ ర్యాంక్డ్ బెస్ట్ ఇన్ ఇండియా స్కై ట్రాక్స్ 2026? 2026లో భారతదేశంలో ఉత్తమ విమానాశ్రయం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనమాట. ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అయితే ఉత్తమ విమానాశ్రయంగా అయితే పేరుగాంచింది, ర్యాంక్ అయితే సంపాదించింది. సో ప్రయాణికుల యొక్క ఫీడ్బ్యాక్ ఆధారంగా వాళ్ళు అందిస్తున్నటువంటి సేవల ఆధారంగా అయితే ఈ ర్యాంక్ని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మన భారతదేశంలో మొదటి స్థానంలో అయితే ఇది ఉంది. అండ్ రెండో స్థానంలో వచ్చేసేపాటికి బెంగళూరు ఉంది. మూడో స్థానంలో వచ్చేసేపాటికి హైదరాబాద్ అనేది అయితే ఉంది. ముంబై 5th ప్లేస్లో అయితే ఉందన్నమాట. 4th ప్లేస్లో ఉంది గోవా ఏంటో 4th ప్లేస్లో అయితే ఉంది. టాప్ 5 అయితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైసీనా డైలాగ్ 2026 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? రైసీనా డైలాగ్ 2026 ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అనమాట. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో అయితే దీన్ని నిర్వహించడం అయితే జరిగింది. అసలు ఏంటి ఈ రైసీనా డైలాగ్ అనేది? ఇప్పుడు మనం యూనియన్ బడ్జెట్ని మొత్తం డీటెయిల్స్ ఎలా చదువుకుంటున్నామో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా క్లియర్గా చదువుకోవడానికి ట్రై చేయండి, ఎగ్జామ్కి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో ఈ రైసీనా డైలాగ్ అనేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఆర్థిక మరియు భౌగోళిక అంశాలపై యొక్క చర్చ. ఆర్థిక మరియు భౌగోళికంగా అయితే వీటికి సంబంధించిన అంశాలపై చర్చలు అనేవి జరుగుతాయి అన్నమాట. సో జియో పాలిటిక్స్ అండ్ జియో ఎకనామిక్స్ సంబంధించినటువంటి విషయాలు. ఇది 11th ఎడిషన్, ఇది 11వ ఎడిషన్. మార్చి 5 నుండి 7 వరకు అయితే ఈ సభ అనేది అయితే జరగడం అయితే అయ్యింది. మార్చి 2026 పోయిన మార్చి నెలలో 5 నుండి 7వ తారీఖు వరకు అయితే ఈ సభ అనేది జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన వాళ్ళు ఎవరంటే ఫిన్లాండ్ అధ్యక్షుడైనటువంటి అలెగ్జాండర్ స్లబ్. ఆయన గెస్ట్గా అయితే విచ్చేసి కీలకమైన ప్రసంగం అనేది అయితే అందించారనమాట. సో అంతేకాకుండా దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ అండ్ ఓఆర్ఎఫ్ ఈ రెండు కలిపి అయితే వీటి యొక్క పర్యవేక్షణలో దీన్ని నిర్వహించడం అనేది అయితే జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దీంట్లో పాల్గొని నాలెడ్జ్ ఎకనామీ మీద అండ్ అంతేకాకుండా పాపులేషన్ మీద కూడా పాపులేషన్ మీద చర్చలు అయితే జరపడం జరిగింది. సుమారు 110 దేశాలకు పైగా దేశాల నుండి అయితే సభ్యులు సుమారు 27,000 కంటే ఎక్కువ మంది సభ్యులు అయితే పాల్గొన్నారు. 110 దేశాల నుండి 27,000 కంటే ఎక్కువ మంది సభ్యులు అనే వాళ్ళు అయితే పాల్గొనడం జరిగింది. వాళ్ళ మంత్రులు అవ్వచ్చు, మినిస్టర్స్ వాళ్ళు ఈ దేశాల నుండి. అండ్ అంతేకాకుండా కొంతమంది టెక్ దిగ్గజాలు అంటే ఈ సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతున్నటువంటి కొంతమంది CEOs కూడా దీంట్లో పాల్గొనడం అనేది అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చదువుకోవడానికి ట్రై చేయండి. ఆపరేషన్ కచావ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఆపరేషన్ కచావ్ దేనికి సంబంధించింది అని అంటే ఆప్షన్ బి డ్రగ్ కంట్రోల్కి అనమాట, డ్రగ్ నియంత్రణకి. ఇటు ఢిల్లీలోను 2023లో అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఢిల్లీలోను మన హైదరాబాద్లో సహా కూడా ఈ ఆపరేషన్ పేరు మీద అయితే ఎవరైతే డ్రగ్స్ బారిన పడ్డారో ఈ కొకాయిన్, గంజాయిన్, హెరాయిన్ ఇటువంటి వాటిని మత్తు పదార్థాలను తీసుకుంటున్నారో వాటి యొక్క సరఫరాదారులను ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని పట్టుకోవడానికైతే ఈ ఆపరేషన్ కచావ పేరు మీద అయితే పట్టుకుంటున్నారనమాట నిందితుల్ని. సో రాజధాని భద్రతా కార్యక్రమం కింద కూడా ఇదైతే వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్కి అలవాటు పడేది ఎవరు అని అంటే యువతలో ఈ డ్రగ్స్ యొక్క అలవాట్లను తగ్గించడం, సమాజాన్ని రక్షించడం కూడా దీని యొక్క ముఖ్య లక్షణం ఈ ఆపరేషన్ యొక్క. విచ్ ఆర్గనైజేషన్ టెంపరరీ పాస్డ్ అలర్ట్ ఫ్రమ్ ద అనావరణ సిస్టమ్? అనావరణ వ్యవస్థ నుండి అలర్ట్స్ను తాత్కాలికంగా ఏ సంస్థ నిలిపివేసింది?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎఫ్ఎస్ఐ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇదేంటంటే ఈ అనావరణ వ్యవస్థ అనేది శాటిలైట్ ఆధారంగా అడవిలో జరిగేటువంటి మార్పులను గుర్తించే సంస్థ అనమాట. ఎవరైనా అక్రమంగా అడవిలో ఉన్నటువంటి చెట్లను కొట్టివేస్తున్నా, కాల్చివేస్తున్నా, ఆ భూమిని ఆక్రమించినా కానీ శాటిలైట్ ఆధారంగా అయితే వాటిని గుర్తించి దాని మీద చర్యలు అయితే తీసుకుంటుందన్నమాట. దీన్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని నిర్వహిస్తుంది. సో దీన్నైతే ప్రస్తుతం తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది. క్వశ్చన్ చూడండి. ద డెడ్లైన్ ఫర్ ది నేషనల్ పిఎన్జీ డ్రైవ్ 2.0 ఈస్ ఎక్స్టెండెడ్ టిల్ వెన్? నేషనల్ పిఎన్జీ డ్రైవ్ 2.0 గడువు ఎప్పటి వరకు పొడిగించబడింది? సో ఆన్సర్ వచ్చేసి జూన్ 30 వరకు అయితే దీన్ని పొడిగించడం జరిగింది. సో నేషనల్ పిఎన్జీ డ్రైవ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎల్పిజి గ్యాసెస్ని ఎలా యూస్ చేస్తున్నాం వంట కోసం, అలాగే నేషనల్ పిఎన్జీ కూడా ఇది పైపుడ్ నేచురల్ గ్యాస్ అనమాట. ఇది కూడా వంటకు ఉపయోగించేటువంటి సహజ వాయువే అనమాట. డైరెక్ట్గా వంటగదికి పైపు ద్వారా కనెక్షన్ అనేది ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం కరెంట్ని ఉపయోగించుకున్న తర్వాత మనకి కరెంట్ బిల్ ఎంత వస్తుంది, మనం ఎంత కరెంట్ వాడుకుంటే అంత బిల్ అనేది వస్తుంది కదా. అదేవిధంగా మనం ఎంత గ్యాస్ని యూస్ చేస్తే దాన్ని బేస్ చేసుకునే మీటర్ ఆధారంగా అంతవరకే డబ్బు కట్టడం. ఆ గ్యాస్ ఉపయోగించుకున్న దాన్ని బట్టే మనం ప్రైస్ అనేది చెల్లించవలసి అయితే ఉంటుందన్నమాట వాళ్ళకి. ఎల్పిజితో కంపేర్ చేస్తే ఈ పిఎన్జీ అనేది చాలా సురక్షితం. అంతేకాకుండా కాలుష్యం కూడా చాలా తక్కువ. ఈ పిఎన్జీ అనేది ఏంటంటే చాలా లైట్ వెయిట్‌గా ఉంటుందనమాట. చాలా తక్కువ బరువు ఉండడం వల్ల గాలిలో ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్ అనేది లీక్ అయిందంటే అది పేలి భారీ ప్రమాదాలైతే సంభవిస్తాయి కదా. ఈ పిఎన్జీ వల్ల అంత భారీ ప్రమాదాలేవి జరగడానికి అవకాశం అయితే లేదు. నెక్స్ట్ క్వెషన్. హూ వాస్ అపాయింటెడ్ యాస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆర్మమెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బీపీ సింగ్ గారనమాట. ఈ బీపీ సింగ్ గారు 2026 మార్చి 1 తారీఖున అయితే ఈ డైరెక్టర్ జనరల్‌గా భారత నౌకాదళంలో అయితే డైరెక్టర్ జనరల్‌గా అయితే ఈయన బాధ్యతలను అయితే స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఇనిషియేటివ్ వాస్ లాంచ్డ్ అండర్ ద మిషన్ కర్మయోగి? మిషన్ కర్మయోగి కింద ఏ కార్యక్రమం ప్రారంభించబడింది? సో దీని కింద ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే సాధన్ సప్తాహ్ అనే దాన్ని అయితే ప్రారంభించారు మిషన్ కర్మయోగి కింద. సో ఏంటి దీని గురించి ఒకసారి చూస్తే ఇది సివిల్ సర్వెంట్స్కి ట్రైనింగ్ కార్యక్రమం అనమాట. సివిల్ సర్వెంట్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అనమాట. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సంబంధించి ఒక ట్రైనింగ్ కార్యక్రమం. అంతేకాకుండా ప్రభుత్వ పనితీరు మెరుగుదల కూడా దీంట్లో కార్యక్రమం కింద పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇరానియన్ వార్షిప్ వాజ్ రిపోర్టెడ్లీ షంక్ ఇన్ ద ఇండియన్ ఓషన్ ఇన్ మార్చ్ 2026? మార్చి 2026లో హిందూ మహాసముద్రంలో మునిగిపోయినట్లు నివేదించబడిన ఇరానియన్ యుద్ధ నౌక ఏది? ఆన్సర్ వచ్చేసి ఐఆర్ఐఎస్ దేనా. ఈ యుద్ధ నౌక అనేది హిందూ మహాసముద్రంలో మునిగిపోయినట్లయితే నివేదించారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం బాగా హాట్ టాపిక్ ఏంటి? వార్సే కదా. ఈ వార్స్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అనేవి మీరు బాగా చదువుకొని వెళ్ళండి కరెంట్ అఫైర్స్ విభాగంలోకి వచ్చేసి. ఎటువంటి మిసైల్స్ని ఉపయోగిస్తున్నారు, ముఖ్యంగా ఏ దేశాల మధ్య జరుగుతుంది, వాళ్ళ యొక్క అధ్యక్షుల పేర్లు, కొంతమంది చనిపోయారు, కొంతమంది ప్రాంతాల్లో ఆ సముద్రాల్లో అండ్ ఇప్పుడు మన భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి గ్యాస్ మరియు పెట్రోల్ కొరతలకు సంబంధించి ముఖ్యంగా మనం ఏ దేశం నుండి వాటిని సరఫరా చేసుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం, వాటన్ని యొక్క డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే చదువుకోవడానికి ట్రై చేయండి కరెంట్ అఫైర్స్ భాగంలో. సో వీటిలో నుండి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ అనేది అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. న్యాయ సేతు ఈజ్ రిలేటెడ్ టు విచ్ సెక్టర్? న్యాయ సేతు దేనికి సంబంధించిందంటే న్యాయ సహాయానికి, లీగల్ ఎయిడ్కి సంబంధించింది అనమాట. సో ఇదేంటంటే ఇది ఒక వాట్సాప్ చాట్ వెబ్ అనమాట. దీని ద్వారా ప్రజలందరికీ న్యాయపరమైనటువంటి సలహాలు అందిస్తుంది. భూ తగాదాలకైనా, కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల గొడవలకైనా కానీ, మరియు విడాకులకి సంబంధించి కానీ అన్నిటికి కోర్టుకి సంబంధించి ఏ అంశాలకి కోర్టును ఆశ్రయిస్తామో అటువంటి అంశాలన్నిటికి సంబంధించి కూడా ఒక నెంబర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ నెంబర్కి మనం మెసేజ్ చేసైనా కానీ లేకపోతే వాయిస్ చాట్ ద్వారా కూడా మన డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగానే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ సెంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? డెబ్రిగఢ్ వన్యప్రాణి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఇది ఒడిశా రాష్ట్రంలో అయితే ఉందన్నమాట. అది కూడా హిరాకుడ్ డ్యామ్ సమీపంలో అయితే ఉంటుంది. జంతువులకు, పక్షులకు మరియు జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి అయితే ఉపయోగపడుతుందన్నమాట. హూ బికెమ్ ఇండియాస్ 93rd చెస్ గ్రాండ్ మాస్టర్? భారతదేశ 93వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి ఆరవ్ డెంగ్లా. ఈ 17 ఏళ్ల వయసులో ముంబైకి చెందినటువంటి ఆరవ్ డెంగ్లా అనే వ్యక్తి భారతదేశానికి చెంది 93వ చెస్ గ్రాండ్ మాస్టర్గా అయితే పేరుగాంచాడు. విచ్ స్టేట్ లాంచ్డ్ ద ఫార్మర్ రిజిస్ట్రీ ఇనిషియేటివ్? ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ రైతులకు సంబంధించి కొన్ని పథకాలు చేపట్టి వాళ్ళకి కొంత సహాయం అనేది అందిస్తుందన్నమాట. సో వాటికి సంబంధించిన నిధులైనా అవ్వచ్చు, వాటికి సంబంధించి సమాచారం అయినచ్చు కానీ రైతులు నేరుగా అయితే పొందడానికి ఈ పథకాన్ని అయితే ఈ డిజిటల్ రికార్డ్ వ్యవస్థను అయితే ప్రారంభించడం జరిగిందనమాట. దీన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్బీఐ లైఫ్ పార్ట్నర్డ్ విత్ విచ్ ఏఐ కంపెనీ ఫర్ సామ్వాద్ కోసం ఎస్బీఐ లైఫ్ ఏ ఏఐ కంపెనీతో భాగస్వామ్యం చేసింది? ఆన్సర్ సర్వం ఏఐతో సామ్వాద్ అనేది ఒక ఏఐ ఆధారిత చాట్ సిస్టమ్ అనమాట. ఏఐ ఆధారిత చాట్ సిస్టమ్. సో ఎస్బీఐ లైఫ్ ప్లస్ ఈ సర్వం ఏఐ అనేది అయితే భాగస్వామ్యంగా అయితే కలిసి పనిచేస్తున్నాయి కస్టమర్ యొక్క సేవలను వేగంగా మరియు సులభంగా అయితే అందించడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్ఎస్ తరగిని వాస్ కమిషన్డ్ ఇన్ విచ్ సిటీ? ఐఎన్ఎస్ తరగిరి ఎక్కడ కమిషన్ చేయబడింది? సో ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అనేటువంటి ఒక ప్రాంతంలో దీన్ని ప్రారంభించారనమాట. మన కేంద్ర రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు అయితే దీన్ని ప్రారంభించారు. ఒక యుద్ధ నౌక అనమాట ఇది. ఐఎన్ఎస్ తరగిని అనేది ఒక యుద్ధ నౌక. విశాఖపట్నం యొక్క నౌకాదళంలో అయితే చేర్చారు. సముద్ర రక్షణ కోసం మరియు యుద్ధ కార్యకలాపాల కోసం అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్ బికేమ్ ద సెకండ్ టు పాస్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్? యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఆమోదించిన రెండవ రాష్ట్రం ఏది? సో ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అనమాట. ఆల్రెడీ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు గురించి ఇంతకుముందు క్వశ్చన్స్లో మనం మాట్లాడుకున్నాం. ఇంపార్టెంట్. మరి ఇది రెండవ రాష్ట్రం అయితే మొదటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్ అనమాట. సో ఉత్తరాఖండ్ అనేది అయితే ఫస్ట్ స్థాపించింది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుని అయితే పాస్ చేసింది ఫస్ట్. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందరికీ ఒకటే సివిల్ చట్టం అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యునెస్కో చైర్ ఫర్ జెండర్ ఇన్క్లూషన్ వాజ్ లాంచ్డ్ బై విచ్ యూనివర్సిటీ? లింగ సమానత్వం కోసం యునెస్కో చైర్ను ఏ విశ్వవిద్యాలయం ప్రారంభించింది? దీన్ని రీసెంట్గా 2026లోనే ప్రారంభించారు. నేను చెప్పే అన్ని క్వశ్చన్స్ కూడా రీసెంట్గా జరిగినవే. కొన్ని మాత్రం ఏంటంటే ప్రీవియస్ ఇయర్లో అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ స్కోప్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఆన్సర్ విషయానికి వస్తే ఇక్కడ సింబియోసిస్ యూనివర్సిటీ ఇది పూణేలో అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే ప్రారంభించారు. యునెస్కో చైర్ అనేది ఏంటిదంటే అసలు ఫస్ట్ యునెస్కో చైరు ఇది ఒక విద్యా పరిశోధన ప్రోగ్రామ్ అనమాట. సో ఈ సింబియోసిస్ యూనివర్సిటీలో అయితే దీన్ని ప్రారంభించారు. ముఖ్యంగా లింగ సమానత్వంపై పరిశోధనలు అయితే బట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, R-37M హైపర్సోనిక్ మిసైల్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? R-37M క్షిపణి ఏ దేశానికి చెందింది? సో ఆన్సర్ వచ్చేసి రష్యా అనమాట. ఇది దీర్ఘ శ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణి అనమాట. గగనతల క్షిపణి అని అయితే అంటారు. తెలుగులో గగనతల క్షిపణి అని అంటారు. దీన్ని రష్యా దేశం అయితే అభివృద్ధి చేస్తుంది. యుద్ధంలో శత్రు విమానాలను దూరం నుండే నాశనం చేయడం దీని యొక్క లక్ష్యం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, యానోడ్ మెటీరియల్ ప్లాంట్ ఫర్ ఈవీ బ్యాటరీస్ వాజ్ సెటప్ ఇన్ విచ్ స్టేట్? ఈవీ బ్యాటరీల కోసం యానోడ్ మెటీరియల్ ప్లాంట్ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేశారు అని అంటే పశ్చిమ బెంగాల్ అయితే ఈ ఈవీ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఈ బ్యాటరీస్ని యానోడ్ కీలకమైనటువంటి భాగం అనమాట. ఈ బ్యాటరీస్లో యానోడ్ అనేది చాలా కీలకమైన భాగం. దీన్ని పశ్చిమ బెంగాల్ అయితే అభివృద్ధి చేస్తుంది. ఎలక్ట్రికల్ వాహనాలని అభివృద్ధి చేయడం, అంతేకాకుండా కాలుష్యాన్ని తగ్గించడం కూడా కీలక పాత్ర. ప్రస్తుతం చూసుకుంటే పెట్రోల్కు ఉపయోగించే వాటి కన్నా ఈ ఎలక్ట్రికల్ మీదే ఎక్కువ ఆధారపడాల్సి వస్తుందేమో. ప్రజెంట్ చూస్తే మన సైడే పెట్రోల్ అనేది దొరకట్లేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడల దినోత్సవం ఎప్పుడు జరుపుతారు? సో ఆన్సర్ వచ్చేసి April 6 అనమాట. ఆన్సర్ ఆప్షన్ ఏ, April 6. క్రీడల ద్వారా శాంతి మరియు అభివృద్ధిని ప్రోత్సహించే అంతర్జాతీయ దినోత్సవం. దీన్ని యునైటెడ్ నేషన్స్ అనేవి అయితే ప్రకటించిందనమాట. అంటే క్రీడల ద్వారా ఏంటంటే సామాజిక ఐక్యత, ఆరోగ్యం అనేది అయితే పెరుగుతుందని వీళ్ళ యొక్క నమ్మకం. హూ వాస్ అపాయింటెడ్ యాజ్ CEO ఆఫ్ రిలయన్స్ ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్? రిలయన్స్ ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ CEOగా ఎవరో నియమితులయ్యారు? ఆన్సర్ పరమిందర్ సింగ్. ఆప్షన్ ఏ, పరమిందర్ సింగ్ అనమాట. నెక్స్ట్, ద సిమ్ బైండింగ్ పాలసీ ఫర్ ఓటీటీ ప్లాట్ఫామ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ విచ్ డేట్? ఓటీటీ ప్లాట్ఫామ్లకు సంబంధించి సిమ్ బైండింగ్ పాలసీ ఎప్పటి వరకు పొడిగించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, December 31, 2026. 2026 December 31 వరకు అయితే టైం అనేది అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట. అసలు ఈ సిమ్ బైండింగ్ అంటే ఏంటంటే, ఈ సిమ్ బైండింగ్ అంటే ఓటీటీ అకౌంట్ను మొబైల్ నెంబర్తో అయితే లింక్ చేయడం అనమాట. దానివల్ల ఏంటంటే ఫేక్ అకౌంట్స్, ఫ్రాడ్ అనేది తగ్గుతుందని, సైబర్ భద్రత పెరగడం దీని యొక్క యూజ్ అనమాట ఇలా చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ మలేరియా డే 2026?
2026 ప్రపంచ మలేరియా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? అసలు ఎప్పుడు జరుపుతారు దీన్ని? ఏప్రిల్ 25న అయితే ప్రతి సంవత్సరం ప్రపంచ మలేరియా డేగా అయితే జరుపుకుంటాం అనమాట. ఏప్రిల్ 25న. దీని యొక్క థీమ్ ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, డ్రైవెన్ టు ఎండ్ మలేరియా, నవ్ వి కెన్, నవ్ వి మస్ట్. మలేరియాను ముగించేందుకు ప్రేరణ. ఇప్పుడు మనం చేయగలం, ఇప్పుడు మనం చేయాలి అనేది థీమ్గా తీసుకున్నారు. దీన్ని WHO అయితే నిర్వహిస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ మలేరియాకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం, ఈ దోమల యొక్క నివారణకు సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు సైకిల్ టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్? ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు సైకిల్ చేసిన తొలి భారతీయ మహిళ, అంటే సైకిల్పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళినటువంటి తొలి మహిళ ఎవరు అంటే భారతీయ మహిళ దివ్య సింగ్ అనమాట. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కి చెందినటువంటి 28 ఏళ్ల మహిళ. ఈవిడ ఒక టీచర్ అనమాట. టీచర్గా వర్క్ చేస్తున్నారు. 28 ఏళ్ళు. ఈవిడ సైకిల్ పైన హిమాలయాలకైతే చేరుకున్నారు 14 రోజుల్లో. సో ప్రపంచంలోనే రెండవ మహిళ, భారతదేశంలో మొదటి మహిళగా అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. ప్రపంచంలో రెండవ మహిళ, మన భారతదేశంలో మొదటి మహిళ. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి జీకే క్వశ్చన్స్ ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్ అండ్ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా. ఈ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో ఇంకా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన జీకే తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.